హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేను మీ రాజీని. మనమందరం కలిసి మేము స్వర్ణగిరి వెంకటేశ్వర్ల స్వామి గుడికి వెళ్ళామండి. చాలా బాగుందండి. అసలు చూడదగ్గ గుడి. ఏదైనా మనం చూడాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. అందులోకి వెంకటేశ్వర్ల స్వామి గుడి అంటే అసలు ఎక్కడ చూడు పబ్లిక్ అండి. నైట్ 9 అవుతున్నా సరే పబ్లిక్ మాత్రం తగ్గలేదు. ఇలాంటి లైన్లో 6 లైన్లు అండి. మేము అసలు గుడి బంద్ అవుతుందని గవగవ పరిగెట్టుకుంటూ వచ్చాం. స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ 101 ఉంటాయి స్టెప్స్. అలాగని పెద్ద హైట్ ఏం కాదు, ఎక్కేయచ్చు ఈజీగానే. లేట్ అయిపోతుందని చెప్పేసి గవగవ వచ్చాం. లైన్లోకి వచ్చినాక ఒక వీడియో తీద్దాం మీ గురించి అని చెప్పి తీస్తున్నాను. అంతలోకి మా బావ నన్ను అంటున్నాడు, నాకన్నా తెల్లగా పడ్డావా నువ్వు వీడియోలో అని ఎక్కిరిస్తున్నాడండి నన్ను. సరేనని కాసేపు నవ్వుకున్నాక వీడియోలు తీద్దామని తీస్తున్నా. గుడి అండి ఇంకా చాలా పనుంది. జనాలు మాత్రం తగ్గేదే లేదన్నట్టు. అసలు ఆ గుడి ఆయన పాపులర్కి ఎక్కడి నుంచి నైట్ 9 అయినా సరే చిన్నపిల్లల్ని వేసుకొని ఆ గుడికి వచ్చేస్తున్నారండి. చూడండి, ఇంకా చాలా వర్క్ ఉంది. మీరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి స్వర్ణగిరి. వెళ్ళండి. అందులోకి నైట్ అసలు చెప్పొద్దండి, అంత బాగుంటుంది. నైట్ డే అంటే కొంచెం మనం అన్ని చూడొచ్చు. నైట్లో ఆ లైటింగ్కి ఇంకా అందంగా కనపడుతుంది గుడి. చాలా అందంగా ఉంది. ఎంతైనా వెంకటేశ్వర్ల స్వామి అంటేనే కలియుగ దైవం కాబట్టి అసలు ఆయనకి ఏది అక్కర్లేదండి. అసలు అలంకార ప్రియుడు కాబట్టి ఆ గుడి అంత అందంగా ఉన్నందుకు ఇంకా అసలు పబ్లిక్ అయితే ఎంత పబ్లిక్ అండి. మేము ఆ రోజు శనివారం నైటు మా ఇంటి దగ్గర నుంచి 6ంటికి బయలుదేరేసరికి ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి స్వర్ణగిరికి వచ్చేసరికి 8:30 అయ్యింది. ఇంకా ½ అన్ అవర్ టైం ఉంది. బంద్ చేస్తారంటే గవగవ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకెళ్తే దేవుడు ఉన్నాడండి. ఇంకా అక్కడికి ఫోన్ అలౌట్ లేదనేసరికి నేను ఫోన్ కట్ చేశాను. బాగోదు, వాళ్ళు తీయొద్దు అన్నప్పుడు మనం తీయకుండా ఉంటేనే బాగుంటుంది కదా అని తీయలేదండి. అక్కడ నుంచి ఇంకా అన్ని చూసుకొని అసలు మనం వచ్చింది ఇదిగో ఈ ప్లేస్ కదండి. ఈ ప్లేస్కి ఎప్పుడెప్పుడు రావాలి, చూడాలి, ఎప్పుడెప్పుడు వీడియోలు తీయాలని నాకు చాలా ఆరాటంగా ఉండే. అందుకే వచ్చేసాం. గవగవ వచ్చి వీడియోలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడైతే మా అక్క చెప్తుందండి, జనాలు అసలు 1 గంట కొట్టడానికి కూడా పబ్లిక్ అండి. మా అక్క తోసేసిందంట మా అబ్బాయిని, కొట్టరా అని చెప్పి. అలాగ ఇంకా గంట కొట్టాక అందరం కలిసి ఒక వీడియో తీసుకొని ఒక సెల్ఫీ దిగుదామని చెప్పి దిగుతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీస్ తోటి వెళ్ళండి అండి. ఒక్కరిద్దరం వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా అనిపించదు, బాగుండదు కూడా. మనం నలుగురం కలిసి వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది. అవునా కాదండి? మరి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీస్ తోటి కానీ కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్ అండి. అసలు మంచిగా అంటే చాలా బాగా దర్శనం అయ్యింది. దర్శనం అయ్యాక మేము యాదగిరిగుట్టకి వెళ్ళాము. అక్కడ వెళ్ళి మేము వెళ్తూ కొంచెం గార్డెన్ లాగా ఉందండి, కొంచెం చీకటి ఉండే, అందుకే నేను ఆ వీడియో తీయలేకపోయాను. అక్కడ భోజనాలు చేసుకొని అటు యాదగిరిగుట్టకి వెళ్ళిపోయాం. యాదగిరిగుట్టకి వెళ్ళినాక అక్కడ వీడియోస్ ఉన్నాయండి, నేను అవి పెడతానండి, చూడండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏదైనా మీరు తలుసుకుంటేనే, మీరు నన్ను హైలైట్ చేయాలనుకుంటే చెయ్యొద్దు అనుకుంటే మాత్రం ఎవ్వరి తరం కాదు. చూడండి, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే ఎవరికైనా, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇంప్రెషన్ అండి. ఎందుకంటారా, 10 సంవత్సరాలు పోరాడి 15వ సంవత్సరం గెలిచారు చూసారా, అదేనండి. ఏదైనా సరే తొందరగా మనం ఓటమిని అంగీకరించొద్దు. ఏదైనా సాధించాలి, పోరాడాలి. ఇంకా చూద్దాం. నాకు చదువు రాదండి, అయినా సరే నేను ట్రై చేస్తున్నాను. నాకు అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలిసేది కదా. అలాంటిది మా ఫ్రెండ్స్, మా అక్క కూతురు అందరు కలిసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీ కావాలండి. ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా మనం పైకి రాలేము. అలాగని చెప్పేసి నాది బాగున్నా బాగాలేకపోయినా మీరు ఎలాగైనా సరే నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.